ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల నుంచి మారుమూల ప్రాంత గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి స్టాఫ్ నర్సులు కూడా మిగతా పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా ఈరోజు విజయవాడ ధర్నా చౌక్కి వేలాది మందిగా తరలి వచ్చారంటే అది మాకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇప్పటిది కాదండి. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పటి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి నూతన ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు కూడా వైద్య ఆరోగ్య శాఖలో ఒక డాక్టర్స్ తప్పించి మిగతా ఏ విభాగంలో కూడా ఒక్క రెగ్యులర్ ఉద్యోగం కూడా తీయలేదండి. ఎందుకు ఇంత వివక్షత మా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి పారామెడికల్ సిబ్బంది మీద, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ మీద, టెక్నీషియన్స్ మీద, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మీద చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. మీరైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సంక్షోభంలో ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఈ విధంగా వేతనాలు ఒక్క రెగ్యులర్ ఎంప్లాయీకి ఇచ్చే వేతనాన్ని ఇద్దరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఇచ్చి కవర్ చేసుకోవచ్చు అనుకున్నా సరే మేము కూడా ప్రజల్లో ఒక భాగం కనుక ప్రజలను అయితే ఏ విధంగా సంక్షేమంలో అభివృద్ధిలో నడిపిస్తున్నారో ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అందరం కూడా ప్రజల్లో మేము కూడా భాగమే కాబట్టి మా కుటుంబం కూడా సంక్షేమంగా అభివృద్ధి చెందాలి అనుకుంటే మాకు కూడా రెగ్యులర్ ఉద్యోగాలు ఇప్పించండి.